అందరికీ మనవి ఈరోజు మొదటి పద్మనాభం గారి యొక్క ఈ యొక్క సంస్థను దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి వక్తలందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సభ అవుతుండగానే భోజనాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి అందరూ కూడా పద్మనాభం గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఎంచేదంటే ఆయన నిజంగా అందరూ భోజనం చేస్తేనే ఆత్మకు శాంతి చేకూర్చుది. అంతమందికి అనేక రకాలుగా భోజనాలు పెట్టి దగ్గరుండి కడుపు నిండిపోయినా సరే తినిపించే వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా. ఆయన మరి ఈ దినం రోజున ఆయనకి సంబంధించి మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ భోజన సదుపాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం మన ప్రీతమ నాయకుడు, మన అందరి పెద్ద, మన ఆత్మీయులు పద్మనాభం గారికి నివాళులు అర్పించుకుందాం. మన నుంచి ఆయన దూరమైన దానికి మర్చిపోలేని ఈ నేపథ్యంలో ఆయన నివాళులు అర్పించుకోవడానికి మన అందరం ఇక్కడ వచ్చాం. కొంతమంది పెద్దలు మాట్లాడారు. ఆయన గురించి ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం చేసినా అది అతిశయోక్తే. ఆయన కానీ సాటి ఒక యూనిక్గా ఆయన కార్యక్రమాలను ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం చేసేవారు. అలాంటి పద్మనాభం గారికి ఇవాళ నివాళులు అర్పించుకోవాలని పెద్దలందరూ ఇవాళ నిశ్చయించి ఈ కార్యక్రమం తలపెట్టాం. వాస్తవంగా ఆ రోజు పద్మనాభం గారు ఆయన అంతిమంగా ఆయన శ్వాస విడిచిపెట్టే ముందు ఆయన కొన్ని విషయాల్ని కుటుంబ సభ్యులతో పాల్పంచుకున్నారు. పిల్లలతో కానీ, వాళ్ళ భార్యతో కానీ, వాళ్ళతో ఏ విధమైన ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని. కానీ మీ అందరం కలిసి కుటుంబ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆయన తాలూకా రుణాన్ని విధంగా ఒకసారి స్మరించుకుంటూ మేము తీర్చుకుంటాం, మరి బాలు మేము తీర్చుకుంటాం, గిరి మేము తీర్చుకుంటాం, అమ్మ మాకు అవకాశం ఇమ్మని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరినీ మేమందరం రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ చేసిన ప్రతిభ వాళ్ళు అంగీకరించేందుకు నిజంగా పద్మనాభం గారి ఆత్మకి ఈ విధంగా మేము నివాళులు అర్పించుకునేందుకు అవకాశం ఆ కుటుంబానికి ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనందరం కూడా మరి ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటిద్దామని నిర్వహిస్తూ ఎవరి స్థానంలో నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ మంత్రి గారు, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ సభ కాదు, లేదు ఎవరినో సన్మానం చేసుకునే సభ కాదు. మనందరి ప్రీతమ నాయకుడు, మన అందరి గుండెల్లో ఆయన ఉన్న ఒక మహానుభావుడు పద్మనాభం గారు. వారు చెప్తున్నారు చాలామంది, మన రాజమండ్రి మీటింగ్లో కూడా నేను చూశాను. ఆ తర్వాత వీడు కాకినాడ మీటింగ్లో మాట్లాడిన మాటలు కూడా చూశాను. వారు పెద్దలందరూ చెప్పిన మాటలు కూడా చూశాను. వివిధ పక్షాలు, వివిధ నాయకులు అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారు చేసిన కార్యక్రమాలు వారికి నా వరకు వ్యక్తిగతంగా వారితో నాకున్న పరిచయం ఏదైతే కాపు కులాల పోరాట సమితి ఆ సంఘర్షణలో వారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ సంఘర్షణలోనే వారితో నాకున్న ఎక్కువ పరిచయం రాజకీయాల కంటే.
ఆయన పార్లమెంట్ సభ్యు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఆ సంబంధం అన్నిటికంటే వారితో ఉన్న సంబంధం కాపు కులానికి ఏదైతే ఆయన తీసుకున్న పోరాటం, ఆయన తీసుకున్న సమస్య, ఆయన తీసుకున్న ఇష్యూ ఉందో దాని గురించి మాత్రమే ఆయనతో మాకున్న సంబంధం, అనుబంధం. ఇవాళ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు దళతరిస్తుంది. నిజంగా ఈ కార్యక్రమాలు జరిగాయా? ఆయన మాట మీద ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామా, ఆ రోజు ఆలోచన చేశామా అని అనిపిస్తుంది. ఆయన ఒక శక్తి, ఆయన ఒక మానవ శక్తి ఆయన. కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చూస్తేనే ఆ కార్యక్రమాలు అన్నీ జరిగాయి. ఆఖరిగా ఒకసారి రాజకీయ సంబంధం లేకపోయినా ఆయన చాలా నిరాహార దీక్ష చేస్తూ ఆయన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ రోజు రాంబాబు గారు వచ్చి, నేను హైదరాబాద్ ఉంటే రాంబాబు గారు వచ్చారు. ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన వచ్చి ఆయన తాలూకా పరిస్థితి క్లిష్ట పరిస్థితితో ఉంది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో మనం వచ్చి ఓ సమాజం పెట్టి ఆయన్ని కాపాడుకోవాలి అని ఆయన చెప్పారు. ఆయన చెప్తే రాంబాబు గారు చెప్తే, అలాగే రాంబాబు గారు, మరి ఎవరో అందరినీ పిలుద్దామంటే పిలుద్దాము, కానీ స్వర్గీయ దాస నారాయణ గారిని పిలండి, చిరంజీవి గారిని పిలండి, ఇంకా ఉన్న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని పిలండి, హైదరాబాద్ ఉన్న పెద్దలందరినీ పిలవండి, వీళ్ళందరినీ పిలుద్దామని రాంబాబు గారు చెప్పారు. ఇదంతా అత్యంత సాధ్యమన్నాం. పద్మనాభం గారి పేరు చెప్తే అందరూ వస్తారండి, ఆయన మీద ఆ గౌరవం ఉందని అందరికీ అని ఆయన చెప్పారు. ఆ రోజు వాళ్ళందరినీ ఎవరితో మాట్లాడినా ఓకే, ఎప్పుడు ఎన్ని గంటలకి ఎక్కడ, ఎన్ని గంటలకి ఎక్కడ, ఈ రెండే మాటలు. అప్పుడు ఆ సమయము స్థలము చెప్పి అందరం కలిసి ఆ రోజు అయ్యే తోటల్లో వచ్చి ఆయన గురించి మాట్లాడాం. ఆ నేపథ్యంలో ఒకే మాట అన్నారు దాసనారాయణ గారు, ఒక రంగాన్ని పొంగొట్టుకున్నాం, ఒక పద్మనాభంగాన్ని పొంగొట్టుకోవడానికి మేము తయారుగా లేము, ఎంతవరకైనా సరే తేల్చుకుంటామని ఆ మాట అన్నారు. దాంతో చిరంజీవి గారు అన్నారు, మేము సమయం ఇస్తున్నాం, అల్టిమేట్ ఇస్తున్నాం, ఏదైనా తేడా కానీ పద్మనాభం గారు జరిగితే ఈ శక్తి మామూలుగా ఉండదు, దానికి అది విషయాన్ని ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ నేపథ్యంలోనూ వారికి ఉమ్మడి రాష్ట్రంలో అంత అభిమానం, అంత చిన్న పెద్దాన్ని కాకుండా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆయన పట్టుదల, ఆయన గౌరవం, ఆ మాట మీద ఏ విధంగా ఆయన నిలబడతాడు, ఏ విధంగా పోరాటం చేస్తారు, ఏ విధంగా అది చేస్తారు, మన కులం కోసం ఏ విధంగా ఆయన కష్టపడి కార్యక్రమాలు చేస్తాడు అనే అందరికీ కూడా ఒక అభిమానం. అందుకే ఆ రోజు ఆ విధమైన ఆ మాట అది చూస్తే, ఇప్పటికీ చూస్తే ఒళ్ళు తలదిస్తుంది. అవకాశం ఉంటే ఇవాళ ఈ సభలో ఎప్పుడో ఆఖరిలో ఎక్కడో ఒకసారి ఆ వీడియోను కూడా ప్రదర్శించడం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏమండి, ముద్దా వీడియో ఉందా వీడియో ఉందా? ఉంటే ఇప్పుడు కాదు తర్వాత లాస్ట్లో వేయండి వేస్తే తెలుసు. ఎందుకంటే ఇది గౌరవం, ఆ పరిస్థితి అవన్నీ తెలియడానికి. ఎవరు రాజకీయాల్లోనూ, ఎవరు ఏ పార్టీలోనూ, ఎవరు రాజకీయాల్లో ఎవరి పార్టీలో అది, ఎవరి తాలూకా సిద్ధాంతం అది, ఎవరే గిరి కొంచెం పోయిన తర్వాత మాట్లాడతాడు. నిలబడగలరా అంతసేపు? గిరి అంతసేపు నిలబడగలరా? కాబట్టి అంతా అవి తెలియాలి. అంటే ఆయనకున్న గౌరవాన్ని ఉమ్మడి రాష్ట్రంలో గిరి దామా బాలం కూర్చోమని వస్తాను కిందకి దా. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకున్న ఆ గౌరవం, ఆయన మాట అంటే ఆ మాట మీద ఉన్న నమ్మకం, ఆ విషయం చెప్పడానికే ఆ మాట చెప్పాను తప్ప ఇంకొక ఆలోచనతోనో ఇంకో దురుద్దేశంతోనో నేను వచ్చి ఈ మాట చెప్పట్లే ఇవాళ. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇవాళ
ఇవాళ అందుకే ఏ విషయం ఆ గురించి ఏ కార్యక్రమం చేద్దామని ముందు గిరిని బాలుని అమ్మని ముగ్గురిని అడిగిన తర్వాతే ఆ కార్యక్రమాలు వచ్చి మేము చేస్తున్నాం. అంతేగాని ఇది కూడా నాకు చెప్పాడు, నాన్నగారి దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు సార్, అందరూ మనం వచ్చి గౌరవించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే ఎస్, అందరికీ అవసరమైన అందరికీ కూడా మేమే ఫోన్ చేసి చెప్పాం. అది ఉండకూడదు. ఆయన వాళ్ళందరూ అందులో తలో వేస్తారు. అందరూ కూడా అప్పుడు ఆయన ఆత్మశాంతి చేకూరుతారు. అందుకే ఆ నిర్ణయాన్ని ఆ కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏదైనప్పటికీ కూడా పుట్టినవాడి గిట్టక తప్పదు, ఏదో రోజు మనం వదులుకొని వెళ్ళక తప్పదు. కానీ ఈ రకంగా ఇంత వేగంగా ఆయన మనల్ని వదులుకొని వెళ్తారని మనం ఊహించలేదు. అయినా సరే భగవంతుడు ఆయనకి మరి ఆత్మశాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి అండగా మనందరం కూడా ఉండాలని, ఆ తండ్రి గారి ఆశయాల్ని, ఆ తండ్రి గారి తాలూకు ఆలోచనల్ని, మరి గిరి బాలు ఇంట్లో ఉన్నా, గిరి బయట ఉన్నా, గిరి దేనిన్నా ఆ ఆశయాలకి వీళ్ళు పిల్లలు కట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని చేస్తారని, ఆయనకి అండగా మీ అందరం ఉంటామని మీ అందరి సాక్షిగా ఇక్కడ మనం చేస్తూ మరి ఈ కార్యక్రమం ఇస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడినాయి. వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకి ఆయనతో ఉన్న పరిచయాలు, వాళ్ళకున్న సంపత్తులు. కాబట్టి అందరూ తల 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి మన వెళ్ళాలని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందాక మన నరసింహ గారు చెప్పారు, మరి భోజన ఏర్పాట్లు అందరికీ ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. ఒక పక్క సభ జరుగుతుంటుంది, ఆయన గురించి మాటలు జరుగుతుంటాయి. ఒక పక్క వచ్చి భోజనాల కార్యక్రమాన్ని స్టార్ట్ నాన్న గణేష్ రాజా ఉన్నాడా, అవి జరుగుతాయి. ఆ కార్యక్రమాన్ని చేయాలని ఈ కేంద్రంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఆయన మనసు ఆత్మ చేకూరాలని మనకు దేవుని ప్రార్థిస్తూ సెలవు. జై హింద్.